డిజైన్ ట్యూరింగ్ మెషిన్ ఫర్ ద లాంగ్వేజ్ కంటైనింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అన్నారు. కానీ ఏస్ ఫాలోడ్ బై బీస్ అనలే. అంటే స్ట్రింగ్ మొత్తంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏస్ 3 బీస్ ఉన్నాయి స్ట్రింగ్‌లో. అవి ఏ ఆర్డర్‌లో అయినా ఉండొచ్చు. లైక్ ఏబీ, ఏబీ, ఏబీ ఉండొచ్చు. లేదా ఏ 3 బీలొచ్చి మళ్ళీ ఏ రావచ్చు. అలా ఏ కాంబినేషన్‌లోనైనా రావచ్చు. ఇలా వచ్చిన స్ట్రింగ్స్ అన్నిటిని కూడా నేను యాక్సెప్ట్ చేయాలనమాట. ఎందుకు 3 ఏస్ ఉన్నాయి, 3 బీస్ ఉన్నాయి. అలా ఎన్ని నంబర్ ఆఫ్ ఏస్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ బీస్ ఉండాలి. ఈక్వల్ ఏస్ అండ్ ఈక్వల్ బీస్. కానీ అవి కన్సిక్యూటివ్‌గా వస్తాయి అని గ్యారంటీ అయితే లేదు. సో, నా లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏబీ రావచ్చు. నెక్స్ట్ ఏబీ, బీఏ రావచ్చు. నెక్స్ట్ ఏఏ, బీబీ రావచ్చు. నెక్స్ట్ ఏబీ, ఏబీ రావచ్చు. నెక్స్ట్ బీఏ, బీఏ రావచ్చు. అండ్ త్రిబుల్ ఏ, త్రిబుల్ బి రావచ్చు. నెక్స్ట్ ఏబిఏ, బీబీఏ కూడా రావచ్చు. అండ్ సో ఆన్. ఇలా సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏ కాంబినేషన్‌లో అయినా రావచ్చు. ఇప్పుడు నాకు లాజిక్ ఏంటంటే నేను ఒక సఫిషియంట్‌లీ లాంగ్ స్ట్రింగ్ అని తీసుకుంటా. తీసుకొని ఫస్ట్ ఏ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ చేసేస్తా. దానికి కరస్పాండింగ్ బిని ఎక్స్ చేస్తా. మళ్ళీ వెనక్కి బ్లాంక్ సింబల్ వచ్చేంత వరకు వచ్చేస్తా. వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి పాస్ అవుతూ ఫస్ట్ ఏ లేదా ఫస్ట్ బి ఏదన్నా ఫస్ట్ ఏ వస్తే దాన్ని ఎక్స్ చేసేస్తా. మళ్ళీ ఆ తర్వాత కరస్పాండింగ్ బి వచ్చేందుకు మళ్ళీ వెనక్కొచ్చి చూసుకొని దాన్ని ఎక్స్ చేసేస్తా. తర్వాత మళ్ళీ బ్లాంక్ సింబల్ వరకు వచ్చేస్తా. ఇప్పుడు బి వచ్చింది. దీన్ని ఎక్స్ చేసేస్తా. దానికి కరస్పాండింగ్ ఏ వచ్చింది. ఎక్స్ చేసేస్తా. అంటే ఏంటి? చివరికి నాకు టేప్‌లో అన్నీ క్యాపిటల్ ఎక్స్‌లా ఉంటాయి. ఇంకేముండవు. ఓకే. సో, అప్పుడేం చేయాలి నేను? యాక్సెప్టెడ్. అలా కాకుండా నాకు ఏబీ, ఏబీ, బీ, ఏ ఉందనుకో, ఇదొక్కటే మిగిలిపోతుంది. ఇవి 2 పెయిరైపోతాయి. ఇవి 2 పెయిరైపోతాయి. ఇవి 2 పెయిరైపోతాయి. ఇది మిగిలిపోయింది కదా! అంటే ఏంటి? అప్పుడు నేను స్ట్రింగ్‌ని రిజెక్ట్ చేయాలి. ఇది మన ఇంట్యూషన్. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్‌తో మనం ట్యూరింగ్ మెషిన్‌ని డిజైన్ చేద్దాం. ఓకే. నేను స్ట్రింగ్ ఏమో ఏ, బి, ఏ, బి, బి, ఏ, బ్లాంక్, బ్లాంక్ తీసుకుంటా. ఇనీషియల్‌గా నా స్టేట్ ఏమో క్యూ0. ఇది నా ఇనీషియల్ స్టేట్. సో, క్యూ0కి నాకు ఏతో అయినా ఛాన్స్ స్టార్ట్ అవ్వచ్చు. బితో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ. ఏ వస్తే ఏం చేయాలి? దాన్ని ఎక్స్ చేసేయాలి. ఓకే. క్యూ0కి ఏ వస్తే దాన్ని ఎక్స్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. క్యూ1. క్యూ1కి ఇప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా అలానే ఉంచేయాలి. ఇప్పుడు క్యూ1కి బి వచ్చింది. దీన్ని ఏం చేయాలి? ఎక్స్ చేసేసి లెఫ్ట్‌కి వచ్చేయాలి. క్యూ1కి బి వస్తే ఎక్స్ చేసి లెఫ్ట్‌కి వచ్చేయాలి. క్యూ2 ఎంతవరకు వచ్చేయాలి? మనకి బ్లాంక్ సింబల్స్ వచ్చేంత వరకు. అంటే ఇప్పుడు ఏంటి? క్యూ2కి ఎన్ని ఎక్స్‌లు వచ్చినా అలా నుంచి లెఫ్ట్‌కి వచ్చేయాలి. ఎన్ని ఏస్ వచ్చినా అలా నుంచి లెఫ్ట్‌కి వచ్చేయాలి. ఎన్ని బీస్ వచ్చినా అలానే నుంచి లెఫ్ట్‌కి వచ్చేయాలి. ఓకే. క్యూ2కి ఎక్స్ వచ్చింది. అలా నుంచి లెఫ్ట్‌కి వచ్చేయాలి క్యూ2. ఇప్పుడు క్యూ2కి బ్లాంక్ సింబల్ అనేది వచ్చింది. క్యూ2కి బ్లాంక్ సింబల్ వచ్చినప్పుడు అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. క్యూ0. క్యూ0కి మనకి ఎన్ని ఎక్స్‌లు వచ్చినా పర్వాలా. అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. క్యూ0కి ఎన్ని ఎక్స్‌లు వచ్చినా అలానే వచ్చి రైట్‌కి మూవ్ అవుతాం. మళ్ళీ క్యూ0కి వచ్చింది. దాన్ని నెక్స్ట్ చేసి రైట్‌కి మూవ్ అవుతాం. క్యూ1. క్యూ1కి బి వచ్చింది. దీన్ని కూడా ఎక్స్ చేసి లెఫ్ట్‌కి మూవ్ అవుతాం. క్యూ2. క్యూ2కి ఎక్స్ వచ్చింది. ఎన్ని ఎక్స్‌లు ఉంచినా అలానే ఉంచేసి లెఫ్ట్‌కి వచ్చేయాలి. క్యూ2 అండ్ దెన్ అగైన్ క్యూ2. ఇప్పుడు క్యూ2కి బ్లాంక్ వచ్చింది. క్యూ2కి బ్లాంక్ వస్తే అలానే నుంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. క్యూ0. క్యూ0కి ఎన్ని ఎక్స్‌లు వచ్చినా అలానే ఉంచేసి రైట్‌కి మూవ్ అయిపోవాలి. క్యూ0.
ఇప్పుడు Q0కి B వచ్చింది. Q0కి B వస్తే దాన్ని X చేసి రైట్‌కి మూవ్ అవుతాం. Q0కి B వచ్చింది. X చేసాం, రైట్‌కి మూవ్ అయ్యాం. Q3 ఇప్పుడు Q3కి A వచ్చింది. దీన్ని X చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. మళ్ళీ Q2కి. ఇప్పుడు Q2కి ఎన్ని X'లు వచ్చినా అలానే లెఫ్ట్‌కి వచ్చేయాలి. ఇప్పుడు Q2కి బ్లాంక్ వచ్చింది. అలా నుంచి Q0కి అన్ని X's వచ్చాయి. మళ్ళీ Q0 ఇలానే ఉంచేసి వెళ్ళిపోతాం. Q0కి బ్లాంక్ వచ్చింది అంటే అర్థం ఏంటి? స్ట్రింగ్ అంతా పార్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. ఎన్ని X వచ్చినా అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. ఇక్కడ కూడా ఎన్ని X వచ్చినా అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. సో ఇది మనకి ట్యూరింగ్ మెషిన్ డిజైన్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా అది యాక్సెప్ట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ BA BA ఇది తీసుకుంటాను నేను. ఓకే, 3 A's 3 B's ఉన్నాయి. ఇనీషియల్‌గా ఏంటి? Q0కి B వచ్చింది. దీన్ని ఏం చేయాలి? X చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q3కి B వచ్చింది. అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q3కి A వచ్చింది. X చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. Q2కి ఎన్ని B's వచ్చినా అలానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. Q2కి X వచ్చింది. అలానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. Q2కి బ్లాంక్ వచ్చింది. అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q0కి X వచ్చింది. అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q0కి B వచ్చింది. X చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q3కి X వచ్చింది. అలానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q2కి ఇక్కడ సెల్ఫ్ లూప్ కదా. Q3కి A వచ్చింది. దీన్ని X చేసేసి లెఫ్ట్‌కి మూవ్ అవుతాం. ఏంటది? ఇప్పుడు Q2కి ఎన్ని X'లు వచ్చినా A వచ్చినా అంతా Q0కి వచ్చింది. Q0 అండ్ ఇది కూడా Q0కి బ్లాంక్ వచ్చింది. ఇప్పుడు రైట్‌కి వెళ్తాం. మళ్ళీ Q0 ఇది కూడా Q0. ఇప్పుడు మళ్ళీ Q0కి B వచ్చింది. B వస్తే X చేసి రైట్‌కి మూవ్ అవుతాం. Q3కి A వచ్చింది. దీన్ని X చేసేసి లెఫ్ట్‌కి మూవ్ అయిపోతా. Q2కి మళ్ళీ ఎన్ని X'లు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ వరకు Q2కి వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు Q2 బ్లాంక్ వచ్చింది. బ్లాంక్గా ఉంచేసి రైట్‌కి మూవ్ అయిపోతాం. Q0 అన్ని Q0 సార్, ఎందుకంటే Q0కి X వస్తే అలానే ఉంచేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q0 సో చివరికి Q0కి బ్లాంక్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇంకేం లేవు, అంతా పార్స్ అయిపోయింది, మొత్తం X అయిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్‌కి వచ్చి ఇది ఫైనల్ స్టేట్. ఈ స్ట్రింగ్ ఇస్ యాక్సెప్టెడ్. ఇలా ఏ స్ట్రింగ్‌కి తీసుకున్నా మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఈక్వల్ బీస్ ఉన్నప్పుడు. దీనికి మ్యాథమెటికల్‌గా మెషిన్ రిప్రజెంటేషన్ ఎలా రాస్తామంటే
Q sigma gamma delta Q naught BF equal to M. M equal to. సో ఇప్పుడు Q అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఏ స్టేట్స్ ఉన్నాయి మనకి? Q1, Q2, Q3, QF. ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. సిగ్మా అంటే ఏంటి? ఇన్పుట్ సింబల్స్. ఏమేమి ఉన్నాయి? ఏ, బి, ఈ రెండే ఇన్పుట్ సింబల్స్. గామా అంటే ఏంటి? టైప్ సింబల్స్. ఏంటేంటి? ఏ, బి, బ్లాంక్, ఎక్స్. ఇవే కదా మనం వాడిన టైప్ సింబల్స్. డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. క్యూ నాట్ అంటే ఇనీషియల్ స్టేట్ విచ్ ఇస్ క్యూ నాట్. బ్లాంక్ అనేది బ్లాంక్ సింబల్. ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూఎఫ్. ఇది మన ట్యూరింగ్ మెషిన్.